ఎన్ఎస్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శలు. ఘనంగా రుడా చైర్మన్ రౌతు ఆత్మీయ సమావేశం. వైఎస్ఆర్కి ఘన నివాళి. ప్యాకేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వైఎస్ఆర్సీపీ. లీడ్ స్టేట్ పరిశీలనలో ఆదిరెడ్డి అతి తీవ్ర వ్యాఖ్యలు. ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే కేంద్రం నిధులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చంద్రన్న పేరుతో స్టిక్కర్లు, నేడు జగనన్న పేరుతో స్టిక్కర్లు వేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. బుధవారం రాజమండ్రి విచ్చేసిన ఆమె స్థానిక క్వారీ ఏరియాలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే కుదరదని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉందని, ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవుల్ని ధ్వంసం చేస్తున్నారని, ఈ ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు పురంధేశ్వరి. 4 సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారు దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక విధాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణ సహకారాన్ని వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తున్నది. అయినా కూడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఒక అపవాదు, దుష్ప్రచారం, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తోడ్పడదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల మనసుల్లోకి చొప్పించడానికి జరిగిన ప్రయత్నం. ఈ రోజు చూసినట్లయితే వికసిత్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకి, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు రావడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా దగ్గర ఇప్పుడు మన రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే 115 LED వ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏం చేసింది అని చెప్తున్నటువంటి తరుణంలో మా కార్యకర్తలకి కూడా ఒక పక్క అవగాహన పెంచుకోవడం, రెండో పక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలిపేటువంటి ఒక అవకాశం. ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అతికించుకుంటూ ఉంటాయి. ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే, కేంద్ర పథకాలన్నింటికీ కూడా అప్పుడైతే చంద్రన్న అన్నారు, ఇప్పుడైతే జగనన్న అంటున్నారు. వారి స్టిక్కర్లు అతికించుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ప్రతి పథకం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ఇది కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అని తెలియజేసేటువంటి ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే మిగిలిపోయి ఉన్నట్లయితే, అంటే అర్హులైనటువంటి వారు కార్యక్రమాల కింద మిగిలిపోయి ఉన్నట్లయితే వారిని కూడా అక్కడ కార్యక్రమాల్లో లబ్ధిదారులుగా మనం రిజిస్టర్ చేసుకునేటువంటి ఒక అవకాశం కూడా ఈ వికసిత్ భారత్ కార్యక్రమం కింద ఉన్నది. ఇళ్లు లేనటువంటి వారు చాలా మంది కూడా ఇప్పుడు ఇళ్లకి సంబంధించి లబ్ధిదారులుగా చేరుతున్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకి పెద్ద ఎత్తున ఇవాళ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్కి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ఉన్నది. ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము ఆల్రెడీ ఆరోగ్యశ్రీ చేస్తున్నాం, మాకొద్దు అనేటువంటి ఒక ధోరణిలో వారు వ్యవహరించారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ రెండింటినీ కూడా మేము మిళితం చేస్తామని చెప్పి అంటున్నారు. నిన్న మొన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద లబ్ధిదారులకి 2 లక్షలు కాదు 25 లక్షల మేరకి వారికి వైద్య సహాయం అందిస్తామని చెప్పి వారు చెప్పారు.
కానీ ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మేము ఆరోగ్యశ్రీ కొనసాగించము, ఎందుకంటే మీరు బిల్లులు మాకు ఇవ్వలేదు అని చెప్పి వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి దండం పెట్టినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూసాం. కానీ ఆయుష్మాన్ భవ కార్డ్ ఏదైతే పేదలకి మా కార్యకర్తలు అందిస్తున్నారు, అక్కడికక్కడ రిజిస్టర్ చేసి కార్డులు డౌన్లోడ్ చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు. దాని కింద ప్రతి ఒక్క పేదవాడికి 5 లక్షల మేరకు వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశం. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక 2 లక్షల రూపాయల మేరకు వైద్య సహాయం అందినట్లయితే ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి మళ్ళీ వైద్య సహాయం అందేటువంటి పరిస్థితి లేదు. కుటుంబానికి ఒక్కరికి అని చెప్పారు. కానీ ఆయుష్మాన్ భవ కింద ప్రతి పేదవాడికి 5 లక్షలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ ఆయుష్మాన్ భవ కార్డు ఉన్నట్లయితే కేవలం ఇవాళ నేను ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ తీసుకుంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రం వరకే పరిమితం కాదు, అది దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా. ఇప్పుడు నేను ఏదన్నా బయట రాష్ట్రానికి వెళ్తాను, అక్కడ అనుకోకుండా నాకు ఇబ్బంది వస్తుంది ఆరోగ్యపరంగా, అక్కడ ఉన్నటువంటి ఎంపానల్డ్ అయిన హాస్పిటల్కి నేను ఆయుష్మాన్ భవ కార్డు నా చేతిలో ఉండి నేను వెళ్తే అక్కడ కూడా నాకు 5 లక్షల మేరకు వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశం. కనుక పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనేకం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ప్రజలకి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కింద LED వ్యాన్స్ వచ్చినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా మేము ప్రజలకి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి వారి సందేశాన్ని ఈ LED వ్యాన్స్ ద్వారా అందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ వారందరూ కూడా ప్రధాని గారు ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని ఆ LED వ్యాన్స్ మనకి రుడా చైర్మన్ గా నియమితులైన మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు బుధవారం స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. సమావేశంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రౌతు సూర్యప్రకాశ్రావును ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోటెత్తారు. అభిమానం పెళ్లిబీకింది. ముఖ్య అతిథులుగా వీచేసిన రాజమండ్రి ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్ఖని భరత్రాం, కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రౌతు సూర్యప్రకాశ్రావును అభినందించారు. రౌతు మాట్లాడుతూ రాజమహేంద్రవరం వైసీపీ అడ్డా అన్నారు. ఎంపీ మార్ఘాడి భరత్రాం, కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్బన్, రూరల్ ఎంపీ స్థానాలను ఘన విజయం సాధించి జగనన్నకు గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు. కార్యకర్తలంతా అంకిత భావంతో కృషి చేయాలన్నారు. ఈ రోడ్డు మళ్ళీ అదే పూర్వ వైభవం వచ్చే విధంగా ఇదే వెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్యూ అయింది. నిజంగా లోపల ఎంతమంది అయితే కార్యకర్తలు ఉన్నారో బయట అంతమంది కార్యకర్తలు బయట కూడా ఉన్నారు. మరి రౌతు సూర్యప్రకాశ్రావు గారు నాకు తండ్రి సమానులు, 2 సార్లు శాసనసభ సభ్యులుగా పనిచేసి 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ కింద మరి పనిచేసి ఎప్పుడు చెప్తా ఉంటారు. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో గోల్డెన్ పీరియడ్ లో నేను ఎమ్మెల్యే చేశాను, టీటీడీ బోర్డు మెంబర్ చేశాను, మరి ఎప్పుడు చెప్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో రౌతు సూర్యప్రకాశ్రావు గారు లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు రాజమహేంద్రవరం సిటీకి కాదు యావత్ జిల్లాకు కూడా పార్టీకి చాలా అవసరమైన వ్యక్తి. నేను ఎప్పుడు కూడా అంకుల్గా చెప్తాను, మీకు కూడా చైర్మన్ అనేది చాలా చిన్న పదవే మీ స్థాయికి, అయినప్పటికీ కూడా ఆ పదవిని మళ్ళీ తీసుకొచ్చే విధంగా 100% పనిచేస్తారని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే కూడా చైర్మన్ అంటే మనం ఏదో పార్కులు కట్టడమో, లేకపోతే ఏదో సెంటర్ లైటింగ్ పెట్టడమో, లేకపోతే పూల కుండీలు కొనడమో అది కాదు. రూడా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే అర్బనైజేషన్ ఏ రకంగా తీసుకురావాలి. మనకి
హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, వైజాగ్ లో బిఎంఆర్డీఏ ఉంది. వీళ్ళంతా కూడా చేసే కార్యక్రమం ఏంటంటే మల్టీ టవర్ బిల్డింగ్స్ కట్టాలి. అంటే టవర్స్ 10 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టి రూడా అప్రూవ్డ్ తో ఇవన్నీ కూడా ప్రజలకు అందించాలి. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు అందించాలి. అదొకటే కాకుండా పెద్ద పెద్ద టౌన్షిప్స్ నిర్మాణం చేయాలి, ఒక చిన్న సైజు ఊరి నిర్మాణం చేయాలి. ఇవన్నీ కూడా పరిధిలో ఉంటుంది, అర్బన్ డెవలప్మెంట్ చేయాలి. సో దాన్ని రానున్న రోజుల్లో మేము స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ తో కూడా మాట్లాడడం జరిగింది. రౌత్ సూర్యప్రకాష్ రావు గారితో పాటు చైర్మన్ గారితో, అదే విధంగా వైస్ చైర్మన్, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మేమందరం కూడా ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాం. పెట్టి వీళ్ళ దగ్గర నుంచి, స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక మొత్తం లోన్ తీసుకుని, ఒక 200 కోట్ల 300 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని, ఆ లోన్ ద్వారా ల్యాండ్ పూలింగ్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ చేసి ఒక మంచి అద్భుతమైన, ఇటు కవ్వూరు వైపు వెళ్ళేటట్టయితే అదంతా కూడా దేవరపల్లి రూట్ అంతా కూడా ఒక మొత్తం రూపురేఖలు మారిపోయింది. సో అక్కడ ఒక 70 ఎకరాలు 100 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ మంచి లేఅవుట్ గాని, కన్స్ట్రక్షన్ విల్లాస్ గాని ఇవన్నీ కూడా చేసి ఒక అర్బనైజేషన్ తీసుకున్నాం. అదే రకంగా రాజానగరం వైపు కూడా, అదే రకంగా ఇటు కడియం వైపున, అలా మొత్తం అంతా కూడా సిటీ యొక్క లుక్ గాని, రూపురేఖలు గాని మారే కార్యక్రమం జరుగుతాం. సో రానున్న రోజుల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పనితనం ఏ రకంగా ఉంటుందో మీకు రానున్న రోజుల్లో కనబడబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ రౌత్ సూర్యప్రకాష్ రావు అబ్బాయికి ఈ పదవి ఇవ్వడం వలన నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గంలో మరింత బలపడుతుందనే దానికి ఈ యొక్క మీటింగ్ నిదర్శనం మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్ ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా రాజమహేంద్రవరం సిటీ సీటు కొట్టి తీరాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట, చెప్పిన మాట. దానికి మనము ఈ వేదిక ముందు ఉన్న నికాసైన కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయండి. రానున్న రోజుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త సోదరుడు కూడా చెప్తా ఉన్నా, మీ అందరి భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేదో రాజకీయాలకి ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు చేయడానికి రాలా. జగనన్న ఎన్ని సంవత్సరాలు అయితే రాజకీయాల్లో ఉంటారో అన్ని సంవత్సరాలు కూడా నేను పూర్తి స్థాయిగా రాజకీయాల్లో ఉండబోతా ఉన్నా. 30 సంవత్సరాల పాటు అటు ఎమ్మెల్యే కింద ఉన్నా, ఎంపీ కింద ఉన్నా, లేకపోతే సాధారణమైన కార్యకర్త కింద ఉన్నా ప్రతి కార్యకర్త సోదరుడికి కూడా నేను ముందు నిలబడతానని కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇక్కడ ఉన్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మనకి ఒక లోటు కనబడతా ఉంది. ఆ లోటు ఏంటనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు, నేను చెప్పగల. ఇక్కడ మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గెలవకపోవడమే అది పెద్ద లోటు. ఎందుకంటే మనకు ఒక పెద్ద దిక్కు మనం కనబడాలి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండాలి. మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే కింద మనం చేస్తుంటే ప్రతిరోజు ఏ సమస్య వచ్చినా గానీ ఆ ఎమ్మెల్యే వచ్చి మనకి అండగా నిలబడతారు. ఇక్కడ మనం చూస్తే ఒక 3-4 కోఆర్డినేటర్లు మార్చడం జరిగింది పార్టీ తీసుకున్న నిర్ణయాలు బట్టి. అంటే ఇక్కడ కోఆర్డినేటర్లు పెట్టడము మార్చడము పెద్ద విశేషం కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో ఇక్కడ ఆశించేది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఆ జెండా ఎగరడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తేనే మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ ఎవరికి కూడా చేతులు లేకుండా గట్టి దెబ్బలు కొట్టినామా? ఇవాళ రాజమహేంద్రవరం నగరాన్ని చూశారు. భగవంతుడు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ప్రతిదీ కూడా ఒక రికార్డ్ అయిపోతున్నాడు. కారణం ఏంటంటే
దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన అసెంబ్లీ ఎలక్షన్ వరకు పంపించిన వరకు పనిచేయడం జరిగింది. పంపించడం జరిగింది. అయితే నా జీవితంలో విద్యార్థి ఎప్పుడు ఓటమి లేదు. 2018లో ఓడిపోయాను. 30,253 ఓట్లు. ఎలా ఓడిపోయానంటే ఈ ఇంట్లోంచి వెళ్ళినటువంటి వ్యక్తి, ఈ ఇంట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే ఈ పార్టీ నుంచి వదిలి ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా వరకు కలుషితం చేయడం జరిగింది. చాలా వరకు ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి ఏంటంటే రాజమండ్రిలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఇప్పుడు మాట్లాడినట్టు మా సోదరుడు బంధపడాలంటే సామాన్య వ్యక్తి కాదు, ఒక మేలు చేసినటువంటి వ్యక్తి అతను. అలాంటిది అత్యద్భుతమైనటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే తెలుగుదేశం అట్ట అంటారు, లేరు కొట్టచ్చు కానీ కాకతీయ యోధులు కుజీ యోధులు 3 సార్లు ఓడించినటువంటి శక్తి నాకు ఉంది. ఇవాళ ఎందుకు ఓడిపోయామనంటే నేను చెప్పాను కానీ ఇదే ఇంట్లో చెల్లిన వ్యక్తి ఆ వ్యూహాల్లో కొద్దిగా పొరపాటు పట్టడంలో తేడా జరిగింది. కానీ ఇవాళ ఈ మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్న పద్యం ఇప్పుడు రాజమహేంద్రవరంలో జరుగుతున్న పనుల తీరును బట్టి గుర్తొస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ చమత్కరించారు. నగరంలో నిరుపేదలు నివసించే చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని వదిలేసి ఎంపీ మార్గాని భరత్రాం పై మెరుగులు దిద్దుతూ అభివృద్ధి అంటే ఇదే అనే రీతిలో ప్రచారం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. స్థానిక ఈడ్ స్ట్రీట్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన 2 షాపుల్ని టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. ఈరోజు మనం చూసాం ఈట్ స్ట్రీట్. ఈ ఈట్ స్ట్రీట్ అంటే మనం అందరూ చెప్పినట్టు ఈట్ స్ట్రీట్ కాదు, బీర్ స్ట్రీట్ అంట. బీరు, విస్కీ వాళ్ళ ఇష్టం, దారుణం అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళలో ఉన్న గొడవలకి ఈట్ స్ట్రీట్ అని పెట్టి, అసలే మన ఎంపీ ఎటువంటి ఎంపీ అంటే అందరికీ తెలిసిన ఎంపీయే. వాడు ఏది ఒక కార్పొరేటర్కి తక్కువ, ఎంపీకి ఎక్కువ. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. చేస్తేది ఎంత ఉంటాడో అదంత. నేను మొదటి నుంచి చెప్తాను, అంత పబ్లిసిటీ పిచ్చాడు ఏమీ లేదు. ఎందుకంటే నిన్న మొన్న చూసాం, భాస్కర్ చెప్పినట్టు ఎయిర్పోర్ట్ ఈయనే ఇచ్చేసాడంట. అభివృద్ధి అంటే భరత్ అంటే అభివృద్ధి అంట. నాయనా ఏంట్రా బాబు సస్తున్నాం, నేను చాలాసార్లు చెప్తున్నాం, నీ అభివృద్ధి ఏంటో మేము చూస్తున్నాం. ఈ రోజే చూసాంగా ఈట్ స్ట్రీట్, నీ ఫోటో ఉంది, ఇది కాలిపోయింది, పక్కన పెట్టుకో. అలాగే రోడ్లు వేసావు మొన్న ఆ జంక్షన్లో కరెక్ట్గా మొత్తం ఎంత కన్నం పడిందో, ఎంతమంది సఫర్ అయ్యారో చూసారు కదా. నీ రోడ్ల పక్కన ఆ ఫోటో కూడా పెట్టుకో. నీ డెవలప్మెంట్ అంతాను నువ్వు చేస్తున్న ఏదో ఈ మధ్యన చెప్తున్నారు, నువ్వు ఎంపీ నుంచి నీకు కింద స్థాయి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఏదో చేస్తానని చెప్తున్నారంట. అయినా సరే ఎమ్మెల్యే కూడా నువ్వు ఏదో చెప్తున్నావు, ఏదో నేను 70 కోట్లు ఖర్చు పెట్టేస్తాను అది ఇదేని. 70 కోట్లు అంటే అండి ఉన్నాయిలేండి ఆ భూమిలో. మనందరి ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక దిక్సూచైన బిఆర్ అంబేద్కర్ గారి ఒక విగ్రహాన్ని తొలగిద్దామని చెప్పి ఆలోచించాడు మా ఎంపీ భరత్రాం. ఒక బలహీన వర్గాలకి పుట్టిన బిడ్డ, అతనికి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది విగ్రహం. ఈ రోజు ఎందుకు దాన్ని మార్చాలి? పైపెచ్చు ఎంత తెలివిగా రాజకీయం ఆడారంటే, రాత్రి బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాలు అందరూ కూడా నిరసన చేస్తూ ఉంటే తెలివిగా ఆ చీకట్లో దూరి, ఆ ఉద్యమాల్లో దూరి వాళ్ళ మనుషులతో కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్ అంటా ఉన్నారట. కమిషనర్ గారు ఏం చేస్తారండి? నువ్వు చెప్పింది చేయడమే. నువ్వు కంపల్సరీ తవ్వమంటే తవ్వుతారు ఆయన.
కంబల్ చెరువులో ఈ డబ్బులు పెట్టంటే పెడతారు, దండి మార్చి ఇక్కడ పెట్టంటే పెడతారు. ఆయన పెట్టకపోతే కమిషనర్ గారు మారిపోతారు. ఆయన ఏం చేయగలుగుతారు పాపం ఐఏఎస్ ఆఫీసర్ గారు? ఎంత తెలివిగా కమిషనర్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. కమిషనర్ గారికి పార్లమెంట్ నమూనా చేయాలని ఆశ ఉంటుందా? ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఆయనకి ఎందుకు ఉంటుంది పార్లమెంట్ నమూనా చేయాలని? కమిషనర్ గారికి ఒక పార్లమెంటేరియన్ గా ఈయనకి వచ్చిన ఐడియా అది. దీన్ని కమిషనర్ గారి మీద తెలివిగా రుద్ది ఆయన మీద తోసేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దీనికి కూడా సమాధానం చెప్పు. పక్కన ఉన్న సుబ్రహ్మణ్యం మైదానం పాడు చేసేసావు, నచ్చపోతే జనాలకి నేను వెళ్ళి నా సొంత డబ్బులతోటి దాని అంతా సరి చేస్తాను. నువ్వెవరు సొంత డబ్బులతో చేయడానికి? నీ డబ్బులు ఎవరికి కావాలి మాకు? ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. రాజమండ్రిలో ఒక స్పెషల్ గ్రాంట్ ₹1 రాలా, మొత్తం కూడా అన్ని కార్పొరేషన్ నిధులు మా పన్నుల రూపాయలు వచ్చిన డబ్బులతో నువ్వు చేస్తున్నావు. చేసి మళ్ళీ నీ పెత్తనం ఏంటి? ఎక్కడికి వెళ్ళి నీ ఫోటోలు ఏంటి? వ్యాపారాలు లేవు, ఏవి లేవంటావు. మరి ఇన్ని ఫ్లెక్స్లు ఎలా కట్టేస్తున్నారో డబ్బులు ఏంటో కూడా నాకు అర్థం కావట్లా. ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చేస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అంత అభిమానులు సంపాదించారు 350 కోట్లు. అంబేద్కర్ గారికి ఇంత అవమానం చేసిన తర్వాత నిజంగా రేపు నీకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉంటే క్షమాపణ చెప్పి వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్తే కనీసం రేపు పోటీ చేసేటప్పుడు జనాలు గుమ్మాల దగ్గరికైనా రాణిస్తారు. సార్ ఇందాక పురంధేశ్వరి గారు సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక కోటగుమ్మం సెంటర్లోని డీఈఓ కార్యాలయం ఎదుట డిమాండ్ల సాధన కోసం ఎస్ఎస్సీలు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి వారి దీక్షకు తెలుగుదేశం పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎస్ఎస్సీ కాంట్రాక్టు ఉద్యోగులు సిఆర్ఎంటీలకు ఎంఐఎస్ సీఈఓలకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రాస్ పే, ఎంటీఎస్, డిఏ, హెచ్ఆర్ఏ అమలు చేసి వేతనం పెంచాలని, పార్ట్ టైం ఉద్యోగుల హోదా పెంచి ఫుల్ టైం ఉద్యోగుల విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, ప్రతి నెల 1వ తేదీ వేతనాలు చెల్లించి సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది గ్రహించేసరికి పుణ్యకాలం అయిపోయింది. క్రిస్మస్ పండుగ వచ్చింది. మీరు గ్రహిస్తే క్రిస్మస్ పూట మార్కెట్లో కొనేవాళ్ళు రాకుండా పోయారు. షాపులన్నీ కూడా ఏగలు తోలుకుంటా ఉన్నారు. ఇలాంటి క్రిస్మస్ ఎప్పుడు చూడలేదండి. ఉన్న ₹4 దాక్కుంటా ఉన్నారు ప్రజలు. ఏమో ఇంకేం అవసరం ఉంటుందా అని. మనకి ఇంక వచ్చేది భోగి, రైతులకు సంబంధించిన పండుగ. మొన్న మహానుభావుడి ప్రభుత్వుడి యొక్క పాద పుణ్యమో ఏంటో కానీ సైక్లోన్ దెబ్బకి రైతుల పంట మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా మనకి జనవరిలో కూడా పంట డబ్బు లేదు. ఆ పండుగ కూడా అయిన తర్వాత ప్రజల యొక్క అసలైన సమస్యలు బయటకు వస్తాయి. ప్రభుత్వానికి రాబడి ఉండదు, వ్యాపారస్తుల నుంచి జీఎస్టీ ఉండదు. అలాంటి సమయంలోనే జీతాలు కూడా 2-3 నెలలు కూడా వేయలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. దివాలా పరిస్థితికి ప్రభుత్వం తీసుకెళ్లిపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ అన్ని కూడా న్యాయబద్ధమైన డిమాండ్లు. సమాన పనికి సమాన వేతనం. కష్టపడి కుటుంబాన్ని పక్కన పెట్టి మీరు ఇంత సేవ చేస్తా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబానికి మీరు భరోసా ఇవ్వాలి. పని చేస్తా ఉన్నప్పుడు మనకు ఒక భరోసా కల్పించాలి. పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ కానీ లేకపోతే ఒక రక్షణ కానీ లేకపోతే ఏదైనా అనుకోలేని పరిస్థితుల్లో ఏదైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబానికి ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఉద్యోగం కల్పించే అవకాశాలు కల్పిస్తూ మీకు ఒక భరోసా ఇవ్వడం. మీరు ఎవరి కోసం కష్టపడతా ఉన్నారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొట్టి చాకరీ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో కదా ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళే మీకు భరోసా కల్పించినప్పుడు ఇంకా దేనికి? మీకు సంబంధం లేని పని అన్ని చేయిస్తా ఉన్నారు. ఒక సందర్భంలో నాకు తెలిసినప్పుడు మీ ఉన్నతమైన అధికారులకు చెప్పా, వాళ్ళు చదువుకున్నదేంటి, వాళ్ళ భుజాలపైన ఏంటి చాకరీ పనులు ఏంటి, ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేలేదు, తెలుగుదేశం పార్టీ అక్కడికి వస్తాదని చెప్తే ఆయన కొంతమందికి చెప్పారట. ఎవరైనా మీరు కంప్లైంట్ చేశారు, సరే ఇవన్నీ మీరు చేయొచ్చు, మేము చూద్దామని అని చెప్పి పని ఒత్తిడి తగ్గించారు. మీరు కూడా అర్థం చేసుకోండి, ఇక ఉన్నది 3 నెలలే. ఈ రోజు మీరు అందరూ ఐక్యతగా ఉన్నారు కాబట్టి, మీలోని బలం ఉంది కాబట్టి, మీ అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీ దగ్గరికి వచ్చింది.
అధికారంలో ఉన్న వాడికి కళ్ళు మూసుకుపోతాయి. మళ్ళా మనమే అధికారంలోకి వస్తాము, ఎందుకు రాదని అనుకుంటారు. కాబట్టి అతనికి మీ అవసరం తెలియట్లా. తప్పకుండా మీ ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నోటికి వచ్చిన హామీలను ఇవ్వలేము. సిపిఎస్ అన్నది రద్దు చేయడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం అంశం కాదు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం కాదు. కానీ వచ్చిన అధికారంలో వారం రోజులు సిపిఎస్ రద్దు చేసేస్తారన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగాం, సార్ మనం కూడా చెప్పేస్తామంటే బాబు గారు ఒకటే చెప్పారు, ఇది మన రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కాదు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకోవాల్సిన నిర్ణయాలు. మనం కాని అంశాలకి హామీ ఇచ్చేసి రేపు మనం సమాధానం చెప్పుకోలేం. తనకి అధికారమే పరమావధిగా పనిచేస్తూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తనకి అధికారం కావాలి, ఎందుకంటే తను ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు చూడాలి. మనకి తెలుసు మనం అలాంటి హామీలు ఇవ్వలేమన్నా. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అదే హామీ మీద కట్టుబడి ఉన్నారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు అయ్యిందే. సిపిఎస్ ఎక్కడ రద్దు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు అయిందా? ఇలాంటి హామీలే మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ న్యాయబద్ధమైన డిమాండ్కి అమలయ్యేందుకు కాదు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శలు. ఘనంగా రుడా చైర్మన్ గౌతు ఆత్మీయ సమావేశం. వైఎస్ఆర్కి ఘన నివాళి. ప్యాకేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వైఎస్ఆర్సీపీ. నీట్ స్టేట్ పరిశీలనలో ఆదిరెడ్డి అతి తీవ్ర వ్యాఖ్యలు. ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.